రామ్ గోపాల్ వర్మ తొలి చిత్రం శివ తెలుగు సినిమా మాత్రమే కాదు, ఇండియన్ సినిమా రూపురేఖలనే మార్చేసింది. నాగార్జునను యాక్షన్ హీరోగా నిలబెట్టిన చిత్రం అప్పటి ప్రేక్షకులకు సరికొత్త యాక్షన్ అనుభూతిని అందించింది. సినిమా అంటే ఇలాగే చేయాలి అనే ఒక స్టీరియో టైప్ బ్రేక్ చేసిన సినిమా, అంటే ఇలా కూడా తీయొచ్చని చూపించిన సినిమా శివ. సైకిల్ చైన్ను ఆయుధంగా చూపించడం, అండర్ వరల్డ్ గ్యాంగ్ల పోరాటాలను వాస్తవికతను దగ్గరగా తెరకెక్కించడం వంటి అంశాలతో ఈ సినిమా ఒక ట్రెండ్ సెటర్గా నిలిచింది. అయితే వర్మ తనదైన టేకింగ్తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసినప్పటికీ ఈ సినిమాలోని కొన్ని కీలక అంశాలు ఇతర హాలీవుడ్, ఇండియన్ చిత్రాల నుంచి కాపీ కొట్టారు అంటే నమ్మడానికి కష్టమే. కానీ ఇది స్వయంగా వర్మ చెప్పిన మాట. శివ సినిమా మూల కథపై బ్రూస్లీ నటించిన ఎంటర్ ది డ్రాగన్ ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పాడు వర్మ. శివ సినిమా కథా నేపథ్యం ముఖ్యంగా కాలేజీ బ్యాక్డ్రాప్లో జరిగే గ్యాంగ్ల ఆధిపత్య పోరుకు బ్రూస్లీ నటించిన ఎంటర్ ది డ్రాగన్ చిత్రం నుంచే ప్రేరణ తీసుకున్నానని వర్మ నిర్మోహమాటంగా చెప్పాడు. ఎంటర్ ది డ్రాగన్ చిత్రంలో కథానాయకుడు ఓ ద్వీపంలోని విలన్ అడ్డాకు వెళ్లడం, అక్కడ జరిగే పోరాటాలు ప్రధానాంశం. దీన్ని తీసుకున్న వర్మ అక్కడ రెస్టారెంట్ స్థానంలో ఇక్కడ కాలేజీ పెట్టారు. ఆ కాన్సెప్ట్ను కాపీ కొట్టాను అని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. కేవలం కాలేజీ వాతావరణాన్ని మన ప్రేక్షకులకు అనుగుణంగా మార్చి ఆ కాన్సెప్ట్లోని తీవ్రతను, పోరాట స్ఫూర్తిని శివలోకి తీసుకురావడానికి వర్మ సఫలమయ్యాడు. మూల కథతో పాటు సినిమాలోని కొన్ని చిన్న చిన్న షార్ట్స్, సన్నివేశాలు కూడా ఇతర సినిమాల నుంచి కాపీ చేసినవేనని వర్మ తెలిపాడు. ముఖ్యంగా శివ చిత్రంలో వచ్చే చిన్న మర్డర్ షాట్ను వర్మ కమల్ హాసన్, శ్రీదేవి నటించిన వసంత కోకిల సినిమా నుంచి తీసుకున్నట్లు చెప్పాడు. కొన్ని కీలకమైన ఎమోషనల్ సన్నివేశాలను చిత్రీకరించే విషయంలో ఇతర గొప్ప దర్శకుల శైలి, షార్ట్ కంపోజిషన్స్ను స్ఫూర్తి పొందడంలో తప్పులేదనేది వర్మ అభిప్రాయం. ఇలా శివ నిర్మాణంలో తాను ఫిల్మ్ మేకింగ్ స్కూల్ నుంచే పాఠాలు నేర్చుకున్నానని, ఆ క్రమంలోనే ఇతర సినిమాల నుంచి కొన్ని అంశాలను నేరుగా తీసుకున్నానని ఆయన వివరించాడు. శివ సినిమా విజయానికి కారణం వర్మ ఒరిజినల్ మేకింగ్, కథనాన్ని నడిపిన విధానమే అయినప్పటికీ ఆయన స్వయంగా కాపీ కొట్టారని చెప్పాడు. ఈ చిత్రంలోని అనేక సీన్లు, ఆలోచనలు వివిధ చిత్రాల నుంచి కాపీ చేయబడినవి. ఈ విధంగా అంతర్జాతీయ, జాతీయ చిత్రాల నుంచి స్ఫూర్తి పొంది వాటిని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చి శివను ఒక ట్రెండ్ సెట్టర్గా నిలబెట్టాడు వర్మ. అందుకే శివ కేవలం ఒక యాక్షన్ సినిమాగా మిగిలిపోకుండా కాపీయింగ్ను కూడా తెలివిగా వాడుకోవచ్చు అని చూపించిన సినిమా.